సెప్టెంబర్ 1, 2023 వచ్చిన ఈ న్యూస్ అయితే అందరినీ భయంలో పెట్టేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్. రాహుల్ గాంధీ అయితే దీన్ని ఏకంగా అటాక్ ఆన్ ఇండియన్ యూనియన్ అని కూడా అన్నారు. డిఎంకే కూడా ఈ ఐడియాని అపోజ్ చేస్తున్నారు. ఒక పక్క 2024 ఎలక్షన్స్ అయితే రానే రాబోతున్నాయి. ఈ టైంలో ఇలాంటి రెవల్యూషనరీ పాలసీ, కొంతమంది అయితే దీన్ని అబ్యూస్ ఆఫ్ పవర్, బీజేపీ సీక్రెట్ ఇన్స్ట్రుమెంట్ టు విన్ 2024 ఎలక్షన్స్ అని కూడా అంటున్నారు. అండ్ యాజ్ యూజువల్ మన మీడియా ఛానల్స్ అయితే అసలైన మ్యాటర్ గురించి మాట్లాడకుండా యూస్లెస్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటి, అసలు ఎందుకు అపోజిషన్ పార్టీస్ దీన్ని ఇంతలా అపోజ్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి మీనింగ్ ఏంటనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి మీరున్న సిస్టమ్ ని చూస్తే లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ సపరేట్ గా అవుతాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే స్టేట్ లోని నేషనల్ లోని ఉండే 5 టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇందుకనే డిఫరెంట్ స్టేట్ లో డిఫరెంట్ ఇయర్స్ లో ఎలక్షన్స్ అయితే అవుతాయి. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఓటర్స్ ఒకేసారి వాళ్ళ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇంకా లోక్సభ మెంబర్స్ ని కూడా ఎన్నుకోవచ్చు. ఫ్రెండ్స్, నిజానికి ఇది కొత్త విషయం ఏం కాదు. మన కాన్స్టిట్యూషన్ ని మనం అడాప్ట్ చేసుకున్నప్పటి నుంచి 1951 నుంచి 1967 వరకు ఎలక్షన్స్ అయితే సైమల్టేనియస్ గానే అయ్యాయి. కానీ 1967 లో చాలా సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. 1967 లో కాంగ్రెస్ బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో తన పవర్ ని కోల్పోయింది. తర్వాత 1968 లో అయితే ఉత్తరప్రదేశ్ లో ప్రెసిడెన్షియల్ రూల్ వచ్చేసింది జస్ట్ 1 year ఆఫ్టర్ ఎలక్షన్స్. దీని తర్వాత 1971 లో అయితే ఇందిరాగాంధీ జనరల్ ఎలక్షన్స్ పెట్టేసింది. నిజానికి ఇవి 1972 లో అవ్వాలి. ఇక్కడి నుంచి స్టేట్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అయితే డీలింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో అది న్యూ కాన్సెప్ట్ అయితే కాదు. అది కొన్ని పొలిటికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల డిస్టర్బ్ చేయబడింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని మళ్ళీ తీసుకుని రావాలనుకుంటుంది? ద బెనిఫిట్స్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీని ద్వారా ఇండియా ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని కూడా ఓవర్కమ్ చేయగలదు. అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అయితే పెడుతుంది. ఇవి కొన్ని పార్టీల మీద పెడుతుంది ప్రయర్ టు ఎలక్షన్స్. అంటే ఏంటంటే ఎలక్షన్స్ డేట్ ఎప్పటి నుంచి అయితే వస్తుందో అప్పటి నుంచి కంప్లీట్ గా ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు అదర్ దెన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్, ఎలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదంటే క్యాపిటల్ స్కీమ్ ఎలాంటివి కూడా స్టార్ట్ చేయకూడదు. సిమిలర్లీ ఒక స్టేట్ ఎలక్షన్ అవబోతుంటే దానికంటే ముందు అది ఎలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని కూడా టేకప్ చేయకూడదు. అది స్టేట్ ఎకనామీకి ఎంత ఇంపార్టెంట్ అయినా సరే. సిమిలర్లీ 2019 లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే మార్చ్ 10 నుంచి మే 23 వరకు పెట్టారు. ఈ 2.5 months టెన్యూర్ లో గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని, ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్ ని, ఈవెన్ ఎలాంటి హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ని కూడా ఇనిషియేట్ చేయకూడదు. మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్చ్ 29, 2023 నుంచి మే 13, 2023 వరకు కండక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో డేట్స్ డిఫరెన్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే స్టేట్ ఎలక్షన్స్ కి ఒక 2.5 months అయితే ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, నేషనల్ ఎలక్షన్స్ కి ఇంకో 2.5 months అయితే ఉంటుంది కోడ్ ఆఫ్ కండక్ట్. అప్పుడు టెక్నికల్లీ మొత్తం 5 months గవర్నమెంట్ అయితే ఏ పని చేయట్లేదు. ఇది మన డెవలప్మెంట్ కి లాసే కదా. నిజానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎందుకు పెడుతుందంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ లీడర్స్ అనే వాళ్ళు ఓట్స్ కోసం ఏదో ఒక కొత్త పథకాన్ని పెట్టి దాన్ని పెండింగ్ లో ఉంచేస్తారు. నెక్స్ట్ టైం కూడా వీళ్ళే గెలిస్తే దాన్ని కంటిన్యూ చేస్తారని. ఇందుకనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్, 2014 లో నియర్లీ గవర్నమెంట్ అయితే 7 months ఇలాగే నాన్ ఫంక్షనల్ గా ఉంది. నియర్లీ 3 months అక్రాస్ ద కంట్రీ, అబౌట్ 2 months ఇన్ ద జార్ఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ అనదర్ 2 months ఇన్ మహారాష్ట్ర అండ్ హర్యానా. ఈ ప్రాబ్లమ్ అయితే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో సాల్వ్ చేసేయచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల రెడ్యూస్ ఆఫ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఫ్రెండ్స్, మీకు తెలుసా 2019 ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయో? అరౌండ్ 60,000 crore rupees. అండ్ ఇట్ వాస్ ద వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్షన్. ఇంకా మీరు చూస్తున్నట్టయితే ఈ కాస్ట్ అయితే పెరిగిపోతూనే ఉంది. 2009 లో ఎలక్షన్స్ కోసం అయితే 1115 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. కానీ 2014 కి వచ్చేసరికి ఈ నెంబర్ 3 times అయిపోయి 3870 కోట్లు అయిపోయింది. ఇదైతే లీగల్ గానే ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెడుతుంది. కానీ ఇది కాకుండా లీడర్లు ఖర్చు పెట్టేదైతే మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అకార్డింగ్ టు అఫీషియల్ ఫిగర్స్ పార్టిసిపెంట్స్ అయితే 1587 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు క్యాంపెయినింగ్ కోసం అని ఉంది. కానీ అన్అఫీషియల్ గా ఈ నెంబర్ అయితే 30,000 crores వరకు టచ్ అవుతుంది. ఈ 2014 జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా స్టేట్ ఎలక్షన్స్ అయితే అయ్యాయి. వీటికి కూడా చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 2014 లో మహారాష్ట్ర ఎలక్షన్స్ కి 793 crores అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. జమ్మూ అండ్ కాశ్మీర్ కి 110 crores అయితే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 2015 లో బీహార్ లో జరిగిన ఎలక్షన్స్ కి అయితే 300 crores ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీని తర్వాత 2017 లో గుజరాత్ లో అయిన ఎలక్షన్స్ కి 240 crore rupees ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ ఖర్చునంతటిని మనం లోక్సభ ఎలక్షన్ కాస్ట్ తో కలిపేస్తే మొత్తం కలిపి 3870 కోట్లు అవుతున్నాయి. సో నిజానికి 2014 to 2017 మధ్యలోనే గవర్నమెంట్ కేవలం ఎలక్షన్స్ కోసం 5300 కోట్లు అయితే ఖర్చు పెట్టింది. ఇందులో ఇంకా చాలా స్టేట్స్ డేటా అయితే యాడ్ చేయలేదు, లైక్ తమిళనాడు అండ్ ఎక్సెట్రా. ఎందుకంటే వీటి స్టాట్స్ ఎక్కడ అవైలబుల్ గా లేవు. సో సింపుల్ గా ఒక్క మాట చెప్పాలంటే ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఒక రీసెర్చ్ పేపర్ ప్రకారం స్టేట్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అన్ని కలిపే చేస్తే దాని కాస్ట్ అరౌండ్ గా 4500 crores మాత్రమే అవుతుంది. ఇప్పుడైతే ఓన్లీ డబ్బుల గురించే మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఎంత మంది ఎఫర్ట్స్ పడతాయి, పోలింగ్ బూత్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్, సెక్యూరిటీ, ఇవన్నిటిని రెండు సార్లు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఒకేసారి పెట్టేయగలిగితే మనం వీళ్ళందరి ఎఫర్ట్స్ ని కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఫ్రెండ్స్, నిజానికి చెప్పాలంటే పాలిటీషియన్స్ డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి 2 సార్లు పంచాల్సిన
అవసరం అయితే రాదు కదా. ఇంకో ఫైనల్ బెనిఫిట్ ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ద్వారా మన కంట్రీ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు ఎలక్షన్స్ కి సెక్యూరిటీకి ఏంటి సంబంధం అని. ఎలక్షన్స్ స్మూత్ గా జరగడం కోసం రఫ్లీ 10 lakhs సోల్జర్స్ అయితే డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా స్టేట్ ఎలక్షన్స్ కి మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ కి సపరేట్ గా వస్తారు. ఈ రెండు ఒకేసారి జరిగిపోతే వీళ్ళ టైం కూడా సేవ్ అవుతుంది. వీళ్ళ ప్రైమరీ డ్యూటీని వీళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. మన కంట్రీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ద్వారా టాప్ పార్టీ ఏదైతే ఉందో అదే మళ్ళీ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని. సౌండ్స్ క్రేజీ రైట్? ఒకసారి మనం దీనికి సంబంధించిన స్టాట్స్ అయితే చూద్దాం. ఐడిఎఫ్సి ఇన్స్టిట్యూట్ పబ్లిష్ చేసిన రీసెంట్ స్టడీలో ఏం రాశారంటే 77% ఛాన్స్ అయితే ఉంది ఇండియన్ ఓటర్స్ సెంటర్ లో ఎవరికి ఓటు వేస్తారో స్టేట్ లో కూడా వాళ్ళకే ఓటు వేయడానికి. అదే ఈ ఎలక్షన్ సపరేట్ గా అయితే ఈ పర్సెంటేజ్ తగ్గి 61% అయిపోతుంది. సో జస్ట్ 6 months లో వీళ్ళ ఆలోచనలు ఎలా మారిపోతాయి? మేబీ సమ్ టైమ్స్ వీళ్ళ మైండ్ ని చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ని ఎన్నుకొని ఉంటారు కాబట్టి ఆ 6 months వాళ్ళ పరిపాలన చూసి వీళ్ళకి నచ్చక డెసిషన్ ని మార్చుకుని ఉండొచ్చు. ఒకసారి మనం బీహార్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. 2014 లో 41% అయితే బీజేపీకి దొరికాయి సెంటర్ లో. దీని తర్వాత 2015 లో అయిన స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీకి కేవలం 36% ఓట్స్ మాత్రమే దొరికాయి. అదే ఈ రెండు ఎలక్షన్స్ లో ఒకేసారి పెట్టుంటే బీజేపీకి స్టేట్ లో కూడా 41% వచ్చేసి ఉండేది. ఇంకా బీహార్ లో బీజేపీ మెజారిటీ కూడా అయిపోయి ఉండేది. ఇంకో ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవైతే బెనిఫిట్ పొందుతాయి, కానీ లోకల్ రీజనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మరుగున పడిపోతాయి. ఇంకో ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ అనేవి ఇలా డిఫరెంట్ గా ఉండడం వల్ల పొలిటికల్ లీడర్స్ మీద అయితే ప్రెషర్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014 లో జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి, మళ్ళీ దాని తర్వాత 2019 లో జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి. దీని మధ్యలో చాలా స్టేట్ ఎలక్షన్స్ అయ్యాయి. లైక్ మహారాష్ట్ర ఇంకా హర్యానాలో అక్టోబర్ 2014 లో ఎలక్షన్స్ అయ్యాయి, జమ్మూ కాశ్మీర్ లో నవంబర్ 2014 లో ఎలక్షన్స్ అయ్యాయి, జార్ఖండ్ లో జనవరి 2015 లో స్టేట్ ఎలక్షన్స్ అయ్యాయి. ఇలా మధ్యలో ఎలక్షన్స్ పెట్టడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లో కూడా గెలవాలి అనుకుంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ అయితే అలానే ఉంటుంది. మనం బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తే మనం స్టేట్ ఎలక్షన్స్ లో కూడా గెలవచ్చు అని. అదే ఈ స్టేట్ ఎలక్షన్స్ సెంట్రల్ ఎలక్షన్స్ అన్ని కలిసి ఒకేసారి అయిపోతే గవర్నమెంట్ కి ఇంకా 5 సంవత్సరాల వరకు తలనొప్పే ఉండదు. బెస్ట్ గా పర్ఫార్మ్ చేసినా చేయకపోయినా సరే 5 సంవత్సరాలు స్టేట్ లో సెంటర్ లో వాళ్ళే ఉంటారు. ఫైనల్లీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం అయితే చాలా టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రూల్ చేస్తున్న వాళ్ళందరి టర్మ్స్ ని రెగ్యులేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని 2019 లో యూజ్ చేసి ఉంటే తమిళనాడు, కేరళ, అస్సాం లో వాళ్ళ టర్మ్స్ అయితే 2 years తగ్గించుకోవాల్సి ఉంది. అలానే గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ టర్మ్స్ ని 2 years పెంచుకోవాల్సి ఉంది. ఇలా చేస్తే ఏ అపోజిషన్ పార్టీలు ఒప్పుకుంటాయి చెప్పండి? ఒకవేళ ఇదంతా పక్కన పెట్టి ఎలాగోలా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారనుకుందాం. గెలిచిన తర్వాత ఏదో స్టేట్ లో గవర్నమెంట్ అయితే ఫాలో అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయితే పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ దీని వల్ల షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ఇవే డ్రాబ్యాక్స్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇప్పుడు డిసైడ్ చేయాల్సిందైతే మీరే. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మన దేశానికి కరెక్ట్ అంటారా లేదంటారా? కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. ఈ రోజు వీడియోలో మీకు తెలియదు ఏదైనా కొత్తది మీరు తెలుసుకొని మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.